అందరికీ నమస్కారం. రాబోయే ఏప్రిల్ 2026 నెలలో తులా రాశి వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉండనున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. తులా రాశి వారి కెరీర్, ఉద్యోగం, విద్య, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి మొదలైన వాటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇక మీ రాశి అధిపతి శుక్రుడు 8వ స్థానంలో ఉండడం వల్ల జీవితంలో కొన్ని లోతైన మార్పులు ఈ నెలలో సంభవించవచ్చు. ఇక తులారాశి వారి కెరీర్, ఉద్యోగం గురించి చూసుకున్నట్లయితే అంగారకుడు 6వ స్థానంలో ఉండడం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు మరియు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. పని చేసే చోట మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులకు వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఇక తులారాశి వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అప్పుల బాధ నుండి ఉపశమనం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాత పెట్టుబడులు లేదా ఇన్సూరెన్స్ నుండి ఊహించని ధనలాభం కలగవచ్చు. ఉద్యోగం కాకుండా సైడ్ ఇన్కమ్ కోసం ప్లాన్ చేయడానికి ఇది మంచి సమయం అనే చెప్పుకోవాలి. ఇక వ్యాపారస్తులకు ఏప్రిల్ 14 నుండి సూర్యుడు మేష రాశిలో అంటే ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల వ్యాపార భాగస్వామ్యాలు లాభపడతాయి. కొత్త క్లయింట్లు వచ్చే అవకాశము ఉంది మరియు ప్రభుత్వ రంగం నుండి మీకు మద్దతు అనేది లభిస్తుంది. ఇక వివాహ జీవితంలో గౌరవం పెరుగుతుంది. నెల చివరిలో భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. అవివాహితులకు ఏప్రిల్ 14 తర్వాత మంచి పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశము ఉంది. ఇక తులారాశి వారి పాత అనారోగ్య సమస్యల నుండి కోలుకుంటారు. అయితే షుగర్ మరియు కిడ్నీ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఇక తగినంత నిద్ర మరియు ప్రాణాయామం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక తులారాశి వారికి ముఖ్యమైన హెచ్చరికలు ఈ నెల ఏమిటంటే మాట తీరు, ఎవరితోనూ కఠినంగా మాట్లాడకండి. పని ఒత్తిడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. కోపాన్ని మరియు అహంకారాన్ని తగ్గించుకోవడం వల్ల నష్టాల నుంచి తప్పించుకోవచ్చు. ఇక తులారాశి వారు ఈ నెలలో చేయవలసిన పరిహారాలు ఏమిటంటే ప్రతిరోజు మహాలక్ష్మిని పూజించండి మరియు శుక్రవారం నాడు తెలుపు రంగు వస్త్రాలను దానం చేయండి. శనివారం పేదలకు సహాయం చేయండి మరియు శని దేవుడిని ప్రార్థించండి. హనుమంతుడిని పూజించడం ద్వారా శత్రువుల నుండి రక్షణ అనేది లభిస్తుంది. ఇక ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం, ఓం నమ శివాయ మంత్రాన్ని జపించడం వల్ల అంతా మంచి జరుగుతుంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.